33వ కీర్తన 33వ కీర్తన 13వ వచన భాగం నుంచి నేను చదువుతున్నానమ్మా. చూడండి, 33వ కీర్తన 13వ వచన భాగం నుంచి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. సహాయకుడా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరో శుభదినాన్ని ఆశీర్వాదకరమైన హెచ్చరిక ద్వారా హెచ్చరింపబడి మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ రక్తమును ఆశ్రయించి కడుగుకొని, ఉదకము చేత కడుగుకొని, మీ అగ్ని చేత కాల్చబడి మీరు ఇచ్చే జీవంలో పాలు పంపులు పొందినట్లుగా మీ కృప చేత అర్హత కొరకు వేడుకుంటున్నాం. దానికి ముందుగా మాకు అవసరమైనటువంటి ఉపదేశం, హెచ్చరిక, ఉదక స్నానం కొరకు అవసరమైన వాక్యమైన నీళ్లు మాకు అనుకరించమని ప్రతి విధ ఆటంకమును గద్దిస్తూ మీ సానిధి కోరుతూ యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చదువుకున్న లేఖన భాగంలో దేవునికున్నటువంటి ముఖ్యమైన అనేకమైన ప్రోటోకాల్స్, ఆయనకున్నటువంటి పనుల్లో ఒక ముఖ్యమైనటువంటి పని యెహోవా ఆకాశంలో నుండి చూచుచున్నాడు కాదు, కనిపెట్టి చూచుచున్నాడు. అంటే చాలా శ్రద్ధ పెట్టి, దృష్టి పెట్టి, ఏకాగ్రతా చిత్తముతో చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అంటే ఆయన నరులందరినీ దృష్టించుతున్నారు. ఆయన నరులందరినీ దృష్టించుతున్నారు అంటే అందరి జీవితాలు, కార్యకలాపాలు, వ్యవహారాలు ఎవరు చూస్తున్నారంట? అందుకే దేవుని దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. భక్తులు భక్తి చేసి దేవునికి ఉన్నటువంటి అనేకమైన ముఖ్యమైన పనుల్లో ఇది ఒక పని కనుక, అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు అనే స్పృహతో భక్తి చేశారు. అలా తప్పుకు తిరుగుదామా, చేతనవుతుందా అని అనుకుని ఆలోచన చేసి కొంత ధ్యానం చేసినప్పుడే 139వ కీర్తనలో దావీదు గారు రాశారు, ఎక్కడ దాక్కోగలను? భూమి మీద మీకు మరుగైన స్థలము లేదు, పాతాళంలో మీకు మరుగైన స్థలము లేదు, ఆకాశమునకు ఎక్కేద్దాం అంటే కూడా అక్కడ కూడా ఏం లేదంటండి, మరుగైనటువంటి స్థలం అనేది లేదు. ఏమండి, దేవుని సృష్టం ఏది లేదు. ఏమండి, అన్ని దేవుడు అందరినీ ప్రతిదాన్ని గమనిస్తున్నారు, కనిపెట్టి చూస్తున్నారు నరులందరినీ. మరలా 14వ వచనంలో మళ్ళా దాన్ని రిపీట్ చేస్తూ, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మానవ జాతి మొత్తాన్ని ఆయన ఏం చేస్తున్నారంటే చూచుచున్నారు, కనిపెట్టి చూచుచున్నారు, దృష్టిస్తున్నారు. ఏమండి అని చెప్పి 15కి వచ్చాకన్నారు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. నిర్మాణకుడైనటువంటి దేవుడు మన హృదయ వైఖరి, హృదయ స్థితి ఇదంతా స్పష్టంగా తనకు తెలుసు కూడా. దాదాపుగా నిర్మాణకుడు ఆయనే గనుకనే ఆయన అంత తీక్షణంగా గురిపెట్టి చూసినా కూడా మన బలము బలహీనత కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు.
పిల్లల సంగతి తల్లిదండ్రులకి ఎట్లా తెలిసి వాళ్ళతో ఎలాగ ఉండాలి, వాళ్ళ షార్ట్ టెంపరా పర్వాలేదా, ఎంత తింటారు, ఏ కూర ఇష్టం, ఎటువంటి వైఖరి ఉంటుంది. అనారోగ్యాలు వచ్చేటప్పుడు కొంతమంది పిల్లలు మొండికి తిరుగుతారు, కొంతమంది మంచం ఎక్కేస్తారు. అలాగే కన్న పిల్లల గురించి ఒక అవగాహన, భర్తల గురించి భార్యకు, భార్యల గురించి భర్తకు సహవాసం చేసేటప్పుడు. కానీ దేవునితో మనకున్నది సహవాసం మాత్రమే కాదు, మనం ఆయన చేసిన పని, ఆయన చేతితో నిన్ను నన్ను నిర్మాణం చేశాడు. దేవుని స్తోత్రం. మన అంతరంగ స్థితి, బాహ్య స్థితి అన్నీ ఆయనకు తెలుసు. ఆయన చెప్పి కిందకు వచ్చి 15 కింద భాగానికి వచ్చి అన్నారు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని పరీక్షించి కనిపెట్టి దృష్టించి చూచి ఏకాగ్రత చిత్తముతో మన మీద దృష్టి లగ్నం చేసినటువంటి దేవుడు వాటన్నిటిని గురించి విచారణ చేసే దేవుడు. ఎందుకు చూస్తున్నారు దేవుడు? చూస్తున్న దేవుడికి మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన బలం ఎంతో, బలహీనత ఏంటో అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా మినహాయింపు లేకుండా ప్రతి వారి సంగతిని ఏం చేస్తారంటే విచారణ చేస్తారు. విచారణ అంటే అర్థం ఏంటి? ఒక కేసు ఉన్నదనుకోండి, దాన్ని దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఎట్లా జరిగింది ఈ గొడవ, దీని నేపథ్యం ఏంటి, పూర్వాపరాలు ఏంటి, సాక్షులు ఏం చెప్పారు, అక్కడ నష్టపోయిన వారు ఏం చెప్పారు, నష్టం చేసేవారు ఏం చెప్పారు, ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏంటి. అలాగా ఒక విచారణ చేసి ఒక కమిటీ దాని కొరకు ఉండి ఒక దాని కొరకైనట్టు ప్రోగ్రామ్ షీట్ రెడీ చేస్తారు. ఇది కారణం అని. తర్వాత మీడియా వస్తుంది, ఏం పట్టించుకున్నారు, ఏం చేశారంటే వాళ్ళకి ఏం చెప్పాలి, ఒక వివరణ ఇవ్వాలి. దేవుడు మనలందరినీ దృష్టిస్తున్నారు, చూస్తున్నారు, కనిపెట్టి చాలా ప్రత్యేక శ్రద్ధతో పరీక్షిస్తూ విచారించే దాని కొరకు సిద్ధంగా ఉండి అన్నారు. తర్వాత విచారించువాడు, వారిని దర్శించువాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నేరుగా వచ్చేస్తారు. ఆఫీసర్స్ ఉంటారు కదా, కొన్నిసార్లు ఇంటిమేషన్ ఇచ్చి వస్తారు, కొన్నిసార్లు ఏమో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ సడన్గా వచ్చి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ డిఈఓ ఉన్నారనుకోండి, సడన్గా స్కూల్కి వచ్చేస్తారు అనమాట. ముందుగా ఇంటిమేషన్ ఇస్తే ఏం చేస్తారు? నేను ఐటీ చదువుకునేటప్పుడు కూడా బాగా చదివేవాడిని, డబ్బులు అడిగి ఇచ్చేవాడు కాదు. కనుక ఇంటిమేషన్ వస్తే ప్రభావానికి దండం పెడతాను, నువ్వు మాత్రం సెలవు పెట్టి ఆ రోజు మాత్రం బాగా చదువుతుంది కదా అన్నీ, దాని గురించి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి ఒకసారి అలాగే జరిగితే అడిగిన ప్రశ్నకి అంతా నేనే చెప్తుంటే ఆయన కోపం వచ్చింది. ఒక్కడే చెప్తే నేను మిగతా వాళ్ళు చెప్పాలి కదా అని. అప్పుడు మిగతా వాళ్ళిద్దరిని అడిగారు అనమాట. కనుక ఇంటిమేషన్ ఇచ్చి వస్తేనేమో ఎట్లుంటుంది, ప్రిపేర్ అయిపోతారు స్కూల్ వాళ్ళు. ఫస్ట్ బెంచ్లో ఎవరిని పెట్టాలి, వెనకాల బెంచ్లో ఎవరికి పెట్టాలి, ఎవరెవరు అడిగేదాని కొరకు జనరల్గా ఏం అడుగుతారు దాని గురించి ప్రిపరేషన్ ఉంటుంది. చెప్పబెట్టుకుని వస్తే చెప్పబెట్టకుండా అటెండ్ అయితే పరిస్థితి ఏంటి? మాస్టర్ కంగారు ఎక్కిపోతారు, అక్కడ హెడ్ మాస్టర్ కంగారు అవుతారు. ఎవరి పీరియడ్స్లో ఉన్నటువంటి టీచర్స్ అక్కడికక్కడ. అవునా కాదా చెప్పండి వీళ్ళరా? మన దేవుడు కనిపెట్టి చూసి పరీక్షించడం మాత్రమే కాకుండా ఆ చూసేది పరీక్షించేది దేని కొరకు తెలుసా? విచారణ చేసే దాని కొరకు. విచారిస్తారు మన లోటుపాట్లు. ఒకనాడు ధర్మశాస్త్రం ఉండేటప్పుడు పరిస్థితి ఏంటి? నీ ద్వారా తప్పు జరిగిందా లేదా అదొక్కటే కారణం తీసుకునేవారు. ఏం తీసుకునేవాళ్ళు? నీ ద్వారా పొరపాటు జరిగిందా? అలా కాదు సార్, అసలు యాక్చువల్లీ అలా జరగడానికి కారణం ఏంటండి అని నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే నాకు అదంతా అనవసరం. కోర్టులు అట్లానే ఉంటుంది కదా, కోర్టులు ఎట్లుంటుంది? కొట్టావా లేదా? సార్
ఈ కొట్టడం అనే కార్యక్రమం 4 గంటల తర్వాత జరిగింది సార్. అప్పటికి 4 గంటల నుంచి కథ నడుస్తుంది సార్. 4 గంటల తర్వాత కనీసం నేను కొట్టకపోయినా కూడా అసలు సమాజంలో ఇంకా నా అంత వేస్ట్ ఫీల్ ఇంకొకరు ఉండడు సార్. కనీసం మరి కొట్టాలి ఇంకంతే అని వివరణలన్నీ చెప్తే వాళ్ళు వినరు. కొట్టావా లేదా? ధర్మశాస్త్రం అనేది ఎట్లుంటుందంటే నీ ద్వారా ఏం జరిగింది అనేదే పట్టించుకుంటాడు. కృపామూర్తి అని యేసు ఎట్లాంటి వారో తెలుసా? అవును, ఎందుకు అలా జరిగింది అని విచారణ చేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఎలాంటి దేవుడు? ఏకరీతిగా మన హృదయంలో నిర్మించిన దేవుడు, మన బలమేంటో బలహీన తిరిగిన దేవుడు, తన చేతులతో నిన్ను నన్ను నిర్మాణం చేసిన దేవుడు, ప్రత్యేక దృష్టి పెట్టి మానవ జాతి అంతటినీ చూస్తున్నాడు. భక్త సమాజాన్ని కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు. అంత దృష్టి పెట్టి మా మీద దృష్టి లగ్నం చేసేందుకు ప్రభువా మానవ జాతిని మమ్మల్ని చూస్తున్నారంటే వస్తాను బాబు, సడన్గా వస్తాను, దర్శిస్తాను. తర్వాత మీరేం చెప్పుకోవాల్సింది చెప్పుకోనండి. అది చెప్పేది ఎంతవరకు సమంజసమో కాదు, అవునో కాదు, నేను దాని మీద ఏం చేస్తాను? ఒక విచారణ కమిటీ వేయను, నేనే విచారిస్తాను. అన్నీ ఎరిగిన దేవుడు. ఎందుకు జరిగింది, జరిగిందా లేదా, చేసావా లేదా అనేది ధర్మశాస్త్రం అయితే ఎందుకు అలా చేసావు? ఓహో, ఈ కారణాన్ని బట్ట. అంటే ఎట్లా పట్టించుకుంటారంటే అక్కడున్న పరిసరాలు, నువ్వు పెరిగిన నీ విధానం, నీ బాడీలో ఉన్న కెమిస్ట్రీ, నీ తాలూకు నిర్మాణంలో ఉన్న బలము బలహీనత, నీకున్నటువంటి అవసరత, ఆ విషయంలో నీ బాధ్యత ఎంత, అవతల ఉన్నటువంటి బాధ్యత ఎంత, దుష్టుడి విషయంలో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యేది, ఇంత జరిగే దాని కొరకు నేపథ్యంలో ఎటువంటి వ్యవహారం ఎట్లా జరిగించి దీని వెనక తెలియకుండా తెరచాటునున్నటువంటి వ్యక్తులు శక్తులు ఏమేమి ఎన్నెన్ని చేశాయి, దాని కొరకు నువ్వు ఎంత మొరాయించావు, ఏకీభవించావు, ఇన్ని పరిగణనలో దేవుడు తీసుకుంటాడు. అందుకే ఏమవుతుందంటే కోర్టులో ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమండి ఫలానా యాక్ట్ ప్రకారంగా ఫలానా తప్పుకు ఇలాంటి శిక్ష, ఇంత జుర్మానా అని ఉంటుంది కదా, అంతేనా? ఒక దొంగతనము, ఒక బ్యాంక్ రాబరీ, ఒక పిక్ పాకెటింగ్, లేకపోతే ఒక ఏదో తప్పుడు పని, ఫలానా యాక్ట్ ప్రకారంగా మనకున్నటువంటి రాజ్యాంగ పరిధిలో ఈ శిక్ష, ఎంత జరిమానా చెల్లించాలి అని ఉంటుంది. ఎంతమంది చేసినా వాళ్ళందరికీ అదే శిక్ష, అదే జుర్మానా. కృపామూర్తి వేసే దగ్గరికి వచ్చేటప్పుడు కథ మారిపోతుంది. ఒకే తప్పు 100 మంది చేసినప్పుడు ధర్మశాస్త్రంలో ఒకే రకమైన శిక్ష తీర్పు వెలువడుతుంది. ఏసై దగ్గరకు వచ్చేటప్పుడు ఒకే తప్పు 100 మంది చేస్తే వీలైతే 100 రకాల తీర్పులు వెలువడతాయి. అదేంటి, ఆ తప్పుకు ఆయనకు అలా చేసి ఈ తప్పుకు నన్ను ఇలా చేశారు అని అంటే, విచారణ చేసేటప్పుడు దాని లోపల ఉన్న సంగతులను పట్టించుకొని నీ భాగస్వామ్యం ఎంత, అవతలది ఎంత, అక్కడున్న పరిస్థితులు ఏంటి, నీ బాడీలో ఉన్నటువంటి తత్వం ఏంటి, నువ్వు పెరిగిన విధానం ఏంటి, నీకు తెలిసిన జ్ఞానం ఎంత, నీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత, అన్ని వైపుల మార్కులు వేసి చూసి కాలిక్యులేట్ చేసేటప్పటికి జడ్జిమెంట్ వచ్చేటప్పుడు 100 మందికి అట్లా మారిపోద్ది, 100 రకాలుగా మారిపోద్ది. అటువంటి మహాదేవుని ముందుకు మనం వచ్చాం. కానీ ఆ దేవుడు చెప్పబెట్టకుండా సడన్గా ఏమండి అర్ధాంతరంగా మన దగ్గరికి రావడం కాదు. ఆయన ఎట్లా వస్తున్నారు? ఇదిగో పెండ్లు కుమారుడని ఒక ఏమండి రేపు 2వ రాకడలో వచ్చేటప్పుడు కూడా అట్లనే వస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 5, పెండ్లు కుమారుడు ఆలస్యము చేయగా
వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఎవరు అందరూ? 10 మంది కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ప్లస్ బుద్ధి లేని కన్యకలు, వీళ్ళు వాళ్ళు అందరూ కలిసి ఏం చేశారంట? నిద్రిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అను కేక. అర్ధరాత్రి వేళ ముందు కేక వినిపించింది. అరే బాబు, పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, లేవండి నిద్రలు మానుకొని అని క్రీస్తు సంఘమునకు ఒక సంకేతాన్ని, సందేశాన్ని పంపించి అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచి అప్పుడు హడావుడి. అంత హడావుడి ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ముందుగా ఒక ఇంటిమేషన్ దేవుడు పంపిస్తున్నాడు. ప్రతి విషయంలో మనకు ఎలక్ట్ చేసేదాని కొరకు దేవుడు ఇంటిమేషన్ పంపిస్తారనే దానికి సూచనే దేవుని కంటే ముందు దేవుని యొక్క ప్రత్యేక చేతి సాధనాలైన భక్తులను దేవుడు ముందు పంపిస్తాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి కూడా చెబుతూ ఆయన ఎవరంట? యేసయ్య వచ్చే దాని కొరకు మార్గమును సిద్ధపరిచేటటువంటి భక్తుడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 3. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. తర్వాత ఆయన ఏం చేశారు? బాప్తిస్మం కూడా ఇచ్చారు. కానీ ఈ బాప్తిస్మం యేసయ్య రాకముందు అది సరిపోయింది. కానీ యేసయ్య వచ్చాక అప్పుడు మళ్ళీ కథ ఏం మారింది? బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం కాదు, యేసయ్య చెప్పిన విధానంలో యేసయ్య ఇచ్చే బాప్తిస్మం పొందాలి. ఇది మనకు ఎక్కడ రుజువు కనిపిస్తుంది? అపోస్తల కార్యాల్లో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారు కూడా వారు బాప్తిస్మం పొందారు. కానీ అదే ఎఫెసీలకు బాప్తిస్మం ఒక్కటే అని చెప్పి వాళ్ళు రెండోసారి పౌలని మళ్ళీ బాప్తిస్మం ఇచ్చారు. ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సంగతే వారికి ఇంకా గ్రహింపు కలగలేదు. పరిశుద్ధాత్మ దేవుడు అనే గ్రహింపే లేకపోతే నువ్వు బాప్తిస్మం ఎట్లా పొందావునంటే, అవును బాబు యోహాను గారు ఓహో అప్పుడు పొందిందా, తర్వాత ఆయన తన తర్వాత వచ్చు వాణి గురించి ఆయన చెప్పారు, అది తెలియలేదని మీకు. ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యేసయ్య గురించి అవగాహన కలిగించి, సిద్ధపరిచి, ఒప్పుకోలు కలిగించి, బాప్తిస్మం అనే దాని దగ్గరకు నడిపించి, ఈ ప్రక్రియ అంతా మళ్ళీ ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ. వచ్చి విశ్వాసులు ఎవరు నివసిస్తారు? పరిశుద్ధాత్మదేవుడు. ఆయనతో డీల్ చేయకపోతే అసలు బాప్తిస్మమే కాదు. కానీ అంతకుముందు ఈయన ఏం చేస్తున్నారు? యోర్దాను నది ప్రాంతాలలో బాప్తిస్మం ఇస్తున్నారు. మారు మనస్సు నిమిత్తం బాప్తిస్మం పొందండి అని ప్రకటిస్తూ ఆయన ఒక బాప్తిస్మ కార్యక్రమం చేసి, ఇది దేనికి రుజువు? రేపు యేసయ్య వచ్చిన తర్వాత ఇది జరగబోతుంది అంటే ఒక ఇంటిమేషన్ ఇచ్చారా లేదా? తర్వాత మాట ఏమండి? ప్రభు మార్గము సిద్ధపరచు, ఆయన త్రోవలు సరళము, ప్రతి పల్లము. ఏమండి? యోహాను అనే భక్తుని ద్వారా ఏం చేయదలుచుకున్నారంట? యేసయ్య వచ్చేదాని కొరకు మార్గము సిద్ధపరచడం. యోహాను ద్వారా ఏం చేయబడుతుంది? ఏమండి? మత్తయి సువార్త 3వ అధ్యాయము 'అక్కడ కూడా ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటించుచుండెను. ప్రభు మార్గము ఏమండి అని చెప్పి యేసయ్య మార్గమును సిద్ధపరిచే దాని కొరకు చేస్తున్నటువంటి పరిచర్య ఎవరు చేస్తున్నారు?
ఏమండి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు చెప్పారు. యోహాను సువార్త ఇక్కడ రండి ఒకసారి, 1వ అధ్యాయం 1వ అధ్యాయం యోహాను సువార్త 19. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. ఏంటంట? అతడు ఎరుగననక క్రీస్తును కానని ఒప్పుకొని కాగా మరి నీవెవరు, నీవు ఏలియావా అన్నాడు. కానని. నీవు ఫలానా ప్రవక్తవని, అల్లా ప్రవక్త ఆయనవా? ఆయన కాదు. మరి నీవెవరవు, మమ్మల్ని పంపిన వారికి మేము ఏమి చెప్పాలి, ఉత్తరం ఇవ్వరని అడిగేటప్పుడు ఏమన్నారు? అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభుత్వ త్రోవ సరాచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని ఒక ఆయన ఉన్నారు, ఆయన స్వరము ఈయన ద్వారా ప్రకటించేస్తున్నారు అన్నమాట. ఒకని శబ్దం, ఇదిగో పెండ్లి కుమారుడు అని ఒక స్వరం వినిపించింది. మరి ఆ స్వరం పలికేదాని కొరకు వ్యక్తి అవసరం కదా. అలా యేసయ్య వచ్చే ముందు యోహాను గారు, మరి అందరూ నిద్రించుచుండగా అప్పుడు కూడా ఒక స్వరం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అప్పుడు కూడా యోహాను భక్తులు ఉంటారు. అప్పుడు యేసయ్య గారు ఆ మార్గము సరళము చేసే ఒక యోహాను గారు ఉండి ఆయన స్వరముగా ఆయన పనిచేస్తే మరి మంచి దినాలు ఎందుకు ఉండరు? యేసయ్య వచ్చే ముందు ప్రతి తరములో కూడా దేవుని సంకేతాన్ని పంపించేదాని కొరకు ఏమండి, యేసయ్య కంటే ముందు ఎవరు వస్తారంట? దేవుని స్వరం వస్తుంది. ప్రకృతిలో కూడా రుజువు పెట్టారు. ప్రకృతిలోని రుజువు ఏంటంటే సూర్యుడు ఉదయించక ముందు 4వ జాము తెల్లారే ముందు 3 గంటల ప్రాంతంలో ఒక పెద్ద వేకువ చుక్క, దాని చుక్క పేరు ఏమని అంటారు? మార్నింగ్ స్టార్ అంటారు. ఆ చుక్క పేరు ఏంటి? మార్నింగ్ స్టార్. అంటే అర్థం ఏంటి? ఉదయకాలపు చుక్కని ఎందుకు? ఆ చుక్కను చూడగానే ఆ ప్రకృతి మీద ఆధారపడి టయాలు చూడకుండా డెవలప్ కానిటువంటి దినాల్లో ఆ చుక్కను చూస్తే టైం తెలిసిపోతారు. 4వ జాము. మరి కొంచెం టైం తర్వాత ఏమొస్తారు? సూర్యుడు వచ్చేస్తారు. అబ్బబ్బా, సూర్యుడు వచ్చి వెలుగు వచ్చిన తర్వాత కాదు, మనం ముందే ప్రిపేర్ అయిపోయి టక 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 ఈ ఉదయకాలపు నక్షత్రం అనబడినటువంటి ఏమండి మిగతా నక్షత్రాల కంటే ఇది ప్రత్యేకంగా ఉంటుంది, పెద్దగా కనిపిస్తుంది, సమీపంగా ఉంటుంది. కానీ దాని ద్వారా సందేశం ఏంటి? ఇదిగో సూర్యుడు వస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, యేసునాథుడు వచ్చే ముందు మనకు అర్ధాంతలుగా చెప్పబెట్టకుండా సడన్గా వచ్చేది ఏమీ లేదు. విచారణ చేస్తాను గనుక మిమ్మల్ని దర్శించబోతున్నాను, జాగ్రత్త. ఆ దర్శించే కాలం అనేది ఇప్పుడు మనం కూర్చున్నటువంటి సందర్భం కూడా, ఆదివారం ఉదయకాలం కూడా మనం ఏంటి, దేవుడు దర్శించే దాని కొరకు వచ్చేసి ఉన్నారు. దానికి ముందే మనకు ఏమని నేను విచారణ చేస్తున్నాను, మీ మీద దృష్టి పెట్టాను, మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టి చూశాను, నా కన్నులకు కనిపించని సంగతి పరిస్థితి ఏమీ లేదు, అన్నీ నాకు తెలుసు. కనుక చూడండి ఎంత చక్కగా, మీ సంగతి మొత్తం నాకు తెలుసు. ఇప్పుడు దాన్ని అంతా పరీక్షించడానికి వస్తున్నాను. అది కూడా చెప్పబెట్టకుండా రావట్లేదు, చెప్పే వస్తున్నాను అనేదే ఇలాంటి దేవుని ముందు కూడుకొని పరీక్షించబడే సమయం. దేవుని స్తోత్రం. ఆదివారం ఏంటి చెప్పండి? మనం కూడా ఏమనుకుని వస్తున్నాం? ఆయన ఆకాశంలో కనిపెట్టి చూశారండి, దృష్టించారండి, చూస్తున్నారండి. అందరి సంగతి ఆయనకు తెలుసండి. అందరిది ఒక తప్పైనా సరే ప్రతి వానికి వాని విచారణలో వారి పరిస్థితిని బట్టి తీర్పు మారిపోతుందండి. వీటన్నిటి గురించి విచారించడానికి వస్తానన్నారు అని ముందే చెప్పి
దర్శించే దాని కొరకు వచ్చేసారు అనే ఒక అద్భుతమైన అనుభవమే ఆదివారపు హెచ్చరిక కార్యక్రమం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం దేవుడు దర్శించుతున్నారు, విచారణ చేసేవి ఆయనకు మరుగైనవేమి అన్నీ తెలిసిన దేవుని ముందుకు ఎట్లా వెళ్ళాలి చెప్పండి. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? రాత్రి ఒక టాపిక్ చెప్పుకో. రాత్రి చెప్పుకున్న టాపిక్ ఏంటి? యోగనం తీసుకున్నాం. దేవునికి ఇష్టమైన పునాది లాంటి లక్షణాలు: నీతి, న్యాయం, యథార్థత. దేవుడు వాటిని పట్టించుకుంటారు. కీర్తనల గ్రంథం ఇది దావీదు గారిదే. అదే కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన ఒకసారి చూడండి. 9వ కీర్తన నేను చదువుతాను, వినండి అమ్మా. 7 నుంచి నేను చదువుతున్నా. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇక్కడ ఏం పరిచయము? సింహాసనం మీద ఉంటే అర్థం ఏంటో? అది పరిపాలనా దక్షత. అది సింహాసనం దిగి వస్తే మనతో మ్యూచువల్ అయిపోవచ్చు, కలిసి భోజనం చేయొచ్చు, మాట మధ్య మాట్లాడచ్చు, ఏంటి సంగతులు అని కొన్ని చనువు అంతా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈవెన్ సింహాసనం మీదకి ఎక్కిన తర్వాత ఆవిడ గారు వచ్చినా సరే ఏమని పిలవాలి? అపాయింట్మెంట్ తీసుకొని మహారాణి గారు వచ్చారు హో అని మహారాజు వారికి ప్రణామములు అని చెప్పి ఆ ప్రోటోకాల్ అంతా పాటించి ముందుకు రావాలి. ఏంటి ఎక్కడ కూర్చున్నారు అలాగే అనడానికి దానికి ఒక సిస్టమ్ ఉంది కదా. భార్య అయినా పిల్లలైనా ఎక్కడ కూర్చుంటే సింహాసనం మీద కూర్చునేటప్పుడు జాగ్రత్త వహించాలి. సింహాసనం మీద దేవుడు ఉన్నారని ఎందుకు చెప్తున్నారు తెలుసా? న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు, యథార్థతను బట్టి ప్రజలకు. కనిపించలేదు 3 లక్షణాలు. రాత్రి అదట ఆయన విచారణ చేసి దర్శించే సందర్భంలో పట్టించుకుంటారన్నమాట న్యాయాన్యాయాలను. మన బ్రతుకులో నీతి ఉన్నదా లేదా? దైవ నీతి నడుస్తుందా లేదా? యథార్థమైన బ్రతుకు మనకున్నదా లేదా? ఇప్పుడు 3 సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని చెప్పాలంటే టైం పట్టేస్తుంది. అందులో ఒక మాట తీసుకుందాం. యథార్థతను బట్టి ప్రజలకు ఏం చేయము? న్యాయము తీర్చుము. ప్రజలకు న్యాయము తీర్చుము. ప్రజలందరి తీర్పు అనేది రికార్డ్ అవుతుంది. ఎందుకు? ఇంకా వారి సమాధానం పడలేదు. బ్రతుకు కాలంలో ఎప్పుడైనా యేసును అంగీకరించి సమాధాన పడితేనేమో ధన్యులు అవుతారు. ఒకవేళ ఆ భాగ్యానికి నోచుకోలేదనుకోండి, వాళ్ళకి ఏకంగా ఒకేసారి చనిపోయి 2వ పునరుత్థానంలో వారి తీర్పులోనికి వస్తారు, దేవుని ముందు నిల్చుంటారు. కానీ నీకు నాకున్న భాగ్యం ఏంటో తెలుసా? మనకున్న భాగ్యం ఏంటో తెలుసా? మనము ధన్యులు. ఎందుకు ధన్యులమో తెలుసా? ఇదిగోండి, ప్రతి ఆదివారం ఏ రోజుకు ఆ రోజు ప్రతిదినం నేరుగా ఎవరి ముందుకు వెళ్ళిపోతున్నాం? దేవుని తీర్పులోనికి. దేవుని స్తోత్రం. ఆ 33వ కీర్తనలో ఆకాశములో నుండి కనిపెట్టి చూస్తూ నరులందరినీ దేవుడు దృష్టిస్తున్నారు. భూలోక నివాసులందరి వైపు చూస్తున్నారు. ఆ చూస్తున్న దేవుడు అండి, ఇలా చూడండి, విచారణ చేసి దర్శించి విచారణ చేసి న్యాయ ప్రవర్తన ఉన్నదా లేదా అవన్నీ వాటితో పాటు ఎట్లాంటి దేవుడో తెలుసా? ఏకరీతిగా మనల్ని నిర్మాణం చేసిన దేవుడు కనుక. అంటే ఆ మాట చెప్పడానికి ఇంక చిన్న మాట చెప్తాను. ఆదామవ్వలను చేసి పరీక్షించిన తర్వాత పిల్లల్ని ఇచ్చి అంతవరకు పిల్లల్ని వాళ్ళైతే కాపురం చేశారు. మన అమ్మ నాన్నలు అయితే కాపురం చేశారు. అది ఆపలేదా మీరు? ఏమ్మా వినండి, పిల్లల్ని ఇవ్వలేదు. పరీక్ష కాలం తర్వాత పిల్లలు పుట్టారు. ఆ ఆదామవ్వల పిల్లలమే మనం అందరం కూడా. ఓకేనా?
ఆ పరీక్షలో ఒకవేళ గెలవలేదనుకోండి, ఓడిపోయారనుకోండి, ఎలాగుంటుందంటే ఇలాగుంటుంది. పరీక్షలో ఓడిపోయారు లేదా ఆదామవలు. అందుకే ఇలాగుంది ప్రపంచం, నువ్వు నేను ఉన్నాం ఇటువంటి వాతావరణం. ఒకరు గెలిస్తే అప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది ప్రపంచం. ఏమండి, పరీక్షలో ఏమండి విజయం సాధిస్తే ఏం చెయ్యాలో ఆ బ్లూ ప్రింట్ ప్లాన్ అంతా ఎవరి దగ్గర ఉంది. ఓడిపోతే అలాగే ABCD అన్నట్లు అన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నట్లుగా దర్శించి పరీక్షించడానికి వస్తున్న దేవుడు కూడా నీ దగ్గరికి నా దగ్గరకు వస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నాడు. ఆ పరీక్షలో నెక్స్ట్ ఇవ్వాల్సినటువంటి జవాబేంటి? గద్దించాలా, ప్రేమించాలా, కడిగి ఏం చెయ్యాలి అంటే ఒక మూట అవసరమైనవన్నీ అందరి కొరకు సిద్ధపరిచి పట్టుకొని వస్తున్నా. నేను అన్నీ చూస్తున్నాను, అన్నీ పట్టించుకుంటున్నాను, అన్నీ విచారణ చేస్తాను అనే సంగతి ముందే తెలియజేస్తున్నాను. సడన్గా రాను, చెప్పి వస్తాను. అలా దర్శించే భాగ్యం భక్తులైన మీకే దొరికింది. నాతో సమాధాన పడని వారికి లేదు, అది రికార్డ్ అవుతుంది. మీరు ఎప్పటికప్పుడు పరీక్షించుకొని సమాధాన పడే భాగ్యం, ఈ అవకాశం మీకు ఇచ్చాను అని చెప్పి ఇంకో పని కూడా చేస్తున్నారు. 19వ వచనం చూడండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. యెహోవా దృష్టి ఆయన యందు ప్రజలందరి మీద దృష్టి నిలుపుతూ మళ్ళీ ప్రత్యేక దృష్టి శ్రద్ధ ఎవరి మీద పెట్టారంట? ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు అనే వారిని దృష్టిస్తూ, ఆ భయభక్తులు కలిగిన వారు అమ్మో యేసయ్య విచారం చేయడానికి వస్తున్నారా, అన్నీ నా గురించి తెలిసి విచారించేదాని కొరకు వస్తున్నారా అనేవారు కంగారు పడకుండా మనకు అవసరమైన ఏర్పాట్లు కూడా పట్టుకొని వస్తున్నారు. ఏంటది? ఈ భయభక్తులు నీకుంటే, అమ్మో దేవుని ముందు నేను లెక్క చెప్పాలని అనుకుంటే, నువ్వు లెక్క చెప్పేదానికంటే ముందు ఓ పని చెయ్యి. కృప కొరకు వేడుకునే మైండ్ పెట్టుకొని అప్పుడు లెక్క అప్పగించాలి. అక్కడ అన్నారు యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి పెట్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆ దృష్టి నిలుస్తున్నాడు. దేవుడు వస్తూ మనకు ఒక అవకాశాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేశాడు. ఇది ఎవరికి లేదు? అన్యజనాంగాలకు లేదు. సత్యదేవుని ఎరిగిన బిడ్డలమైన మనం విచారణ చేయడం కొరకు వస్తున్నటువంటి దేవుడు విచారణ చేస్తూనే ఆ విచారణలో నీవు నేను ఒడ్డెక్కేదాని కొరకు, బయటపడేదాని కొరకు, ఏమండి మరలా అదృష్టం అనేది సొంతం చేసుకునే దాని కొరకు భయము భక్తితో పాటు ఎట్లయినా దేవుని కృప నేను సాధించుకోవాలి, సొంతం చేసుకోవాలి అని అడిగేదాని కొరకు రావాలంట. అందుకే మనల్ని ఏమన్నారంటే 33వ కీర్తనలో 33వ కీర్తన 12 చూడండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు, ఈ భూమి మీద ఎవరు ధన్యులు అని ప్రశ్నిస్తే ఈ లోకంలో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు, ఏదేదో చెప్పుకొస్తారు. వీళ్ళ బాధ అంతసేపు ఏంటి చెప్పండి? సౌకర్యవంతమైన స్థితి, ఇదే గొప్ప ధన్యత అంటారు. ఏం సౌకర్యమో, ధనవంతుడు చాలా సుఖించాడండి. కన్ను మూసాడు, పెనం మీద పడినట్టు కాదు, బొగ్గులు పడ్డాడండి. అదేమంట, అదేం తీవ్రత, అవేమార్తనాథాలు ఏమండి. వెలుపల చీకటిలోనికి తోసే అని అంటారు. తెల్లని వస్త్రములు లేకుండా ఎవరు ఎలాగొచ్చాను వడ్డుతోవలు అని ఎక్కడ దోసేయమన్నారు? నరకంలో వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటుంది.
కాలుతున్న మంట దగ్గర వెలుతురు ఉంటుందా చీకటి ఉంటుందా? మరి వెలుపలి చీకటి అన్నారు కదా, చీకటి ఉంటే బొగ్గులను ఆరిపోవాలి కదా. మరి కాలుతూ ఉంటే వెలుతురు ఉంటే చీకటి ఉంటుందా? మరి వెలుపలి చీకటి అని ఎందుకన్నారు? యేసయ్యకు వెలుపల ఉండేది చీకటే. ఆ చీకట్లో అగ్నిగుండంలో పడతారు అందరూ. ఇంతకు వాళ్ళు చీకట్లో ఉన్నారు, వెలుతురులు ఉన్నారా? యేసయ్య ఉన్న ప్రదేశంలో ఉన్నంత వెలుతురు లేకపోయినా కాలుతున్నప్పుడు వెలుతురు వస్తుంది లేదా? యుగ యుగాలు కాలుతూ ఉంటే, ఆ మంట పైకి లేస్తూ ఉంటే, ఆ ప్రకాశము ఎంతో ప్రదేశాన్ని ఎక్కడో సర్కస్ పెడితేనే లైట్లు ఎక్కడెక్కడికో కనిపిస్తాయి. ఏమైనా క్రికెట్ ఆడితే ఫ్లడ్ లైట్లు లైటింగ్ ఎక్కడ కనిపిస్తుంది? నరకంలో కొన్ని కోట్ల మంది కాలుతూ ఉంటే ఆ అగ్నిగుండంలో నుంచి కనిపించదా వెలుతురు? ఇంత చీకట వెలుతురా? ఆ నల్లగుడ్డు లేకుండా తెల్లగుడ్డు మాత్రమే పైకి వచ్చి, ఆ నల్లగుడ్డు లేకుండా అప్పుడు వాళ్ళకి ఏంటి ఉంటుంది? వాళ్ళకి కనిపించదు, పడే వాళ్ళకి. పడడమే, ఎక్కడ పడ్డాడో తెలియదు, ఏం తడుగుతున్నాడో తెలియదు, మొత్తం కాలిపోతుంది. అరుపులు, ఆర్తనాదాలు, కేకలు. అదేంటి ఇక్కడ పడేసేంటి? ఓ బాబు, అమ్మో నాయనను, పెడబొబ్బలు, అరుపులు, కేకలు. అది వెళ్తురున్నది కానీ అది వెళ్తురు వీళ్ళకి కనిపించదు. ఎందుకో తెలుసా? నల్లగుడ్డు ఉండదు, తెల్లగుడ్లా కళ్ళు మారిపోతాయి, ఒళ్ళంతా కాలిపోతుంది. ఈ లోకంలో సౌకర్యవంతమైన స్థితి. ధన్యులు ఎవరండి? ధన్యులు ఎవరండి అంటే ధన్యులు ఎవరంట? ఓ భూమి మీద సుఖంగా అన్ని సౌకర్యవంతమైన జీవితం దేవుడిస్తే అనుభవించండి. దాని కొరకు అరువులు చాచొద్దు, దాని కొరకు సమయాన్ని కేటాయించి రాత్రి పగలు దాని కొరకు పరుగులు ఎత్తొద్దు. అసలు భక్తుల కొరకు ఏమి ఇవ్వదలుచుకుంటే కాళ్ళ దగ్గరికి అవి వస్తాయి. నీకు ఇల్లు కావాలా? మంచి వాహనం కావాలా? మంచి సెంట్రల్ ఏసీలో ఉన్నటువంటి ఇల్లు ఇంకోటి కావాలా? ఇంకోటి మంచి ఏర్పాట్లు కావాలా? ఓళ్ళంతా తిరుగుతావా? ఏమేం కావాలో నీకు ఏది ఇస్తే మేలు దేవుడు ఇస్తాడు. అది వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తుంది. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు సమయాన్ని, ధనాన్ని వృధాపరిచి దాని కొరకు వెతుకులాడే మైండ్ పెట్టుకునేవాడు క్రైస్తవుడే కాదు. మనకి దేవుడు మనకిస్తే అదే తిందాం, గంజిస్తే గంజి తాగుదాం, లేదు మంచి వృష్టాన్ని భోజనం ఇస్తే అదే భుజిద్దాం, మంచిగా బట్టలు ఇస్తే వేసుద్దాం, చిరుపులు ఇస్తే అదే వేసుకుందాం. అప్పుడు ఇప్పుడు మొక్కలు చిరునవ్వు చిరిగిపోకూడదు, ఆ నిబ్రం కోల్పోకూడదు. ఆ వాడు క్రైస్తవుడు. అన్ని స్థితులకు, అన్ని పరిస్థితులకు అనుకూలంగా మారిపోయేవాడు అనమాట, భక్తుడు అనమాట. అదృష్టవంతుడు ధన్యుడెవరో తెలుసా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వదిలేలే. రెండో మాట అన్నారు, ఏమన్నారు? ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు. నువ్వు యేసును అంగీకరిస్తే ఏమైపోతున్నావు తెలుసా? నా సొత్తు, నా స్వాస్థ్యము, నా బంగారము, నా కోట అన్నట్లుగా పిల్లల్ని పట్టుకొని నా బంగారమే, నా కోటే, నా వజ్రమే అని అంటారు. చిన్నది కోసి పట్టుకెళ్ళి తేవడం కొంటాడా? ఏమండి, ఈ చిలకడని తాకట్టు పెట్టండి సార్, తర్వాత ఈ వెల్డింగ్ చేయించుకుంటాను, అందరికి డబ్బులు కావాలంటే అవుతుందా? నా వజ్రము, నా బంగారము, నా మేలుమే బంగారం అంటారు కొంతమంది ఏకంగా. ఆవిడ తెల్లగా ఉంటుంది అంటే కాకిలా తెల్లగా ఉంటుంది, వాడు కూడా కాకిలాగా యాజ్ పాసిబుల్, యాజ్ బ్లాక్ యాజ్ పాసిబుల్ అని అంటాడు. నా బంగారమే, నా ఒరిజినల్ బంగారమే అని అంటాడు. ఏ బొట్టనమేనో చిలకరైనా పట్టుకెళ్ళి తాకట్టు పెడదామంటే అవి తీసుకుంటాడా? ముందు వీడు కోరికేస్తాడు అలా అమ్మకి. ఏమ్మా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని ఒక వెర్షన్ చెప్పి, ఆ జనులను దేవుడు తనకు స్వాస్థ్యముగా. ఇంత అవినాభావ సంబంధం, ఇంత ప్రత్యేకమైన బంధం దేవునితో మనకు రక్షణ నాడు ఏర్పాటైంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఏమొస్తుందో తెలుసా? విచారణ చేసే దేవుడు నాకు పరాయి కాదు, నా తండ్రి, నా స్వాస్థ్యం, నాకు ఆయన ఏంటండి నా దేవుడు, నా అని ఎవరికి వారు స్వంతంగా చెప్పుకునే, స్వతంత్రంగా చెప్పుకునేంత దేవుడు అనమాట. ఆ దేవుడు చూసారా, పలానా పొరపాటుకు పలానా శిక్ష ఈ బెత్తంతో కొడతారని చెప్పి
ఆ పక్కన చిన్న హింట్ అనమాట, స్లిప్ అందించినట్టు. అది తప్పించుకోవాలంటే కృపనడిగి స్లిప్ అందిస్తారు కదా, ఆ పక్కన మళ్ళీ ఏంటట, భయము భక్తి కలిగి యథార్థంగా దేవుని ముందుకెళ్ళి ఏమడుగు యేసయ్య విచారం చేయడానికి వస్తున్నాయి. లోకమంతా ఎట్లుండని నా ప్రజలైతే మాత్రం భయభక్తులు కలిగిన నా పిల్లలైతే కృప కొరకు వేచి చూస్తే మాకున్నటువంటి బంధం తెగిపోకుండా సంబంధాన్ని మరలా అంటే నీకంటే నాకంటే కూడా ఎక్కువ ఆతృతగా మన మేలు కొరకు తహతహలాడేది ఎవరు చెప్పండి? దేవుడు. సో ప్రభునందు ప్రియుల అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు ఏమండి గలవారి మీద ఆయన కృప కొరకు అక్కడ విడగొట్టినట్టుంటుంది చూడండి. భయభక్తులు కలిగి ఆగిపోవద్దు. వాళ్ళు కృప కొరకు కనిపెట్టే వారై ఉంటే ఏం నిలుస్తుంది? కృప నిలుస్తుంది. ఆ కృప నిలిస్తే అప్పుడు ఈ భక్తుడు అంతవరకు ఏమో ఎలాగ ఆలోచిస్తాడు చెప్పండి? ఆయన కనిపెట్టి చూశారు, దృష్టించారు, అన్నీ చూశారు, విచారం చేసేదాని కొరకు వచ్చారు, ప్రతి పిన్ టు పిన్ ప్రతి దాన్ని అడుగుతారు, అన్నీ లెక్క చెప్పాలి, అందుకొరకు దర్శించే దాని కొరకు దేవుడు వచ్చారు ఉదయకాలం. అయితే నేను లోకస్తునకు లోకానికి చెందిన వాడిని కాదు, నేను దేవుని బిడ్డను కనుక, ఆయనే నాకు దేవుడు కనుక, నేను ధన్యుడిని అయ్యాను కనుక, నన్నే స్వాచ్ఛముగా తన నివాస స్థలముగా దేవుడు నన్ను చేసుకున్నారు కనుక నేను వేరు అని మైండ్ దగ్గరకు వచ్చి, ఆ తర్వాత భక్తుడు అన్న మాట చూడండి ఏమంటున్నారంటే, ఏమండి ఇండివిజువల్గా ఉన్నది చూడండి, లేకపోతే కలిపి కూడా ఉన్నది చూడండి. 18లో ఏమన్నారు? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. మళ్ళీ లోకం మీద కలిపవద్దు. కరువు అంటే ఆహార పానీయాలు ఎలాగ లేవు, ఆధ్యాత్మిక కరువు అంటే దేవునికి మనకు సంబంధాలు లేకపోవడం కూడా కరువేనండి. ఆయన ముఖాన్ని చూసి ఆయన మాటలు వింటే 40 దివారాత్రులు ఆకలి లేదు, దాహం లేదు కదా. అలాగే దేవుడు అందరికి అటువంటి స్థితి ఇచ్చారనుకోండి, ఉద్యోగాలకు వెళ్ళొచ్చాక ఈ ఉద్యోగాలు డబ్బులు కింద మీద కొట్టుకోవడం మంది దేనికి చెప్పండి? నెల జీతం వచ్చాను కొనుక్కు తినడానికి, ఇదే కదా ముఖ్యం. తెల్లారితే ఆకలి ఇదే కదమ్మా. 40 దివారాత్రులు మోసే గారు దేవుని ముందు ఉన్నారు, నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు, ఆకలి లేదు, దాహం లేదు. అంటే దేవునికి దూరం అయితే సకల కరువులు వచ్చేస్తాయి. కరువులతో పాటు వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? ఆ జీవమే కోల్పోతాం, నరకానికి పోయే ప్రమాదం. మరణము నుండి మనల్ని తప్పించాలన్నా, కరువు లేని స్థితి మనకు రావాలన్నా, భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు వేడుకోండి అని చెబుతూ ఇప్పుడు భక్తుడు అంటున్నారండి 20, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి. ఏమి నమ్మకం చెప్పండి? ఇప్పుడు చెప్పుకున్న సందేశానికి ఇవ్వబడిన నమ్మకం అని చెప్పండి. ఆయన అన్ని తెలిసే వచ్చి అడుగుతారు. ఏమడుగుతారు అనేది నా దగ్గర దాపరికమేమి లేదు, నేను దాక్కునే స్థలము లేదు. అది పరిశీలనగా విచారణ చేయడం కొరకు ఆయన వచ్చారు. వచ్చిన దేవుడు నాకు ఇంకొక అవకాశం కూడా ఏర్పాటు చేశారు. కృపను నేను ఆధారం చేసుకుంటే ఇప్పుడు కూడా ఎక్కే భాగ్యం కూడా నాకు కలుగుతుంది అనే వైఖరితో ఏమండి ఆ విషయాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలి. ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది, మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాం, నీ కృప మా మీద ఉండును గాక. ఇది సంఘం చేయాల్సిన ప్రార్థన. మేము అని ఎందుకు వచ్చిందో తెలుసా? ఇండివిజువల్గా ఏ రోజుకి ఆ రోజు నువ్వు ఆ మంచం ముందో పడుకునే ముందో ఒప్పుకుంటావు, కానీ ఆదివారం సిద్ధపాటు లేదా హెచ్చరిక వాక్యం అందిన తర్వాత బల్ల కొరకు ముందు సిద్ధపడే సమయం ఏంటి చెప్పండి? దేవుని సంఘం అనే మేము అనే ఒక సమూహం ఉన్నది అక్కడ. దేవుని స్తోత్రం. మేమేం చేస్తాము?
యెహోవా మేము నీ కొరకు, దేని కొరకు? నీ కృప మా మీద. నీ కృప వచ్చేసింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇంకా దేవునికి దూరమయ్యే పరిస్థితులన్నీ తీసివేయబడతాయి. అవసరమైన మార్కులు వేస్తారు. మనకు అవసరమైనటువంటి ఏమండి, నువ్వేంటమ్మా నా కూతురు నా కొడుకుని హక్కును చేసుకునే భాగ్యం, అన్ని రకాల కృప అనగా సకల రోగ నివారణ. దేవుని స్తోత్రం. అలాగే మానవ జాతి విశ్వములో ఉన్నటువంటి సకల సమస్యల పరిష్కారము కొరకు ఇవ్వబడినటువంటి అమూల్యమైనటువంటి ఆ మెడిసిన్, ఆ సాధనం, ఆ వ్యక్తిత్వ రూపక ఆ గొప్ప దేవుడు యేసునాథుడు. దేవుని స్తోత్రం. ఆయన ద్వారా మనకి ఇప్పుడు ఏం కలుగుతుంది? కృపామయుడిగా వచ్చి ఏం చేశారంటే, ఎందుకు చేశావు, అలాగెందుకు చేశావు, అలాగెందుకు చేయాలనిపించింది, అలా జరిగిందంటావా, ఓహో అని మనం వివరణాత్మకంగా విశ్లేషణగా మన సంగతి చెప్పుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అలాగ వివరణాత్మకంగా మన బ్రతుకు, మన స్థితిగతులన్నీ చెప్పుకొని సమాధానపడే భాగ్యం దేవుడు ఇస్తూ ఉండగా ఏం చేద్దాం చెప్పండి? అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అప్పుడు ఒకే తప్పు 10 మంది చేశారు. ఈ 10 మందికి ఒకలాంటి తీర్పు రాదు, వేరు తీర్పులు వస్తాయి. మెట్టుకైతే కృపను కదా ఆధారం చేసుకుని నమ్ముకొని వచ్చాం. మేము నాయన నీ బిడ్డలం తండ్రి, నీ స్వాస్థ్యము నాయన, నీవే మా యొక్క దేవుడు తండ్రి అనే నమ్మకంతో, ఆ స్వాతంత్రంతోను, ఆ సాన్నిహిత్యము చనువుతోను కదా వచ్చాం. ఆయనకి మనలో ఉన్నటువంటి దోషాలు పాపాలు అసహ్యము. కానీ నువ్వు నేనంటే చాలా ఇష్టం. పిల్లోడు మట్టి అంటించుకుంటాడండి, ఆ మట్టిని శుభ్రం చేస్తాం కానీ పిల్లోడి మీద ప్రేమ పోదు. అబ్బా ఎందుకురా అందులో దిగావని అంటారు కదా. కానీ సబ్బెట్టు శుభ్రం చేసి తోమేమనుకొని మళ్ళీ ఎత్తుకుంటాం. తోమే వరకు వాడిని కొంచెం దూరంగా, ఎందుకు అది నాకు అంటుంది లేదు. బల్ల కార్యక్రమం కూడా అంతే. నీవు నేను ఇష్టం. మన మీద ఉన్నటువంటి బలహీనతలు, లోపాలు, దోషాలు ఆయనకి అసహ్యం. చూసేడు ఆయన కొంచెం దూరంగా పట్టుకొని ఆ విచారంలో యథార్థం దేవుని ముందుకు వెళ్తే శుభ్రంగా కడిగి ముందు కంటే ఎక్కువగా ముద్దు పెట్టుకుని హత్తుకుంటారు. ఆయన మనకు ఆయనకు దేవునికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలు, సమస్యలను తొలగించుకునేటువంటి ఆ గొప్ప భాగ్యవంతమైనటువంటి సమయమే ఆదివారపు ఏమండి మొదటి సందేశమైన హెచ్చరిక వాక్యం. అలా సిద్ధపడకుండా, సారపంపులు పొందకుండా జీవంలో అడుగుపెట్టే అవకాశం లేదు. అలా పొందిన వారు ధన్యులు అవుతారు. మరలా ఈ క్షణం వరకు ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లు దేవుడు ఏం చేస్తాడు? క్షమించి మరలా ఎలాగంటే యెహోవా తమకు దేవుడుగా గల ఆ ధన్యత దేవుడు చేస్తాడు. మనల్ని ఆయన స్వాచ్ఛముగా, నివాస స్థలాలుగా మళ్ళీ ఆయన మార్చేసుకుంటారు. ఈ భాగ్యమంతా ఇచ్చేదాని కొరకు మనం ఏం చేద్దాం? మనం వేరు ఆ చనువుతో దేవుని ముందుకు వెళ్దాం. కానీ వెళ్ళే ముందు అన్ని చెప్పలేం, ఒకటి చెప్తాను అన్నారు కదా, ఏంటది? యథార్థత అన్నది. యథార్థంగా వెళ్దాం. ఎలాగెళ్దాం? యథార్థంగా వెళ్దాం అన్నాను. యథార్థంగా వెళ్తే లాభం ఏంటో తెలుసా? ఆ మాట చదివి ఎప్పుడైనా ఇంకా తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. ఎందుకంటే అది పెద్ద టాపిక్ అక్కడ ఉంది. దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతటా దేవుని దృష్టి సంచారం చేస్తూ ఏం కనపడుతున్నారు? ఎవరబ్బా యథార్థ హృదయం గలవారు? ఒకవేళ వాళ్ళు ఉంటే ఏం చేస్తారండి దేవుడు? వాళ్ళని ఏం చేస్తారంటే బలపరుస్తారంటే అర్థం ఏంటి చెప్పండి? మునుపున్నటువంటి బలహీనతలు లేకుండా, పడిపోయే స్థితి లేకుండా, మునుపున్నటువంటి చేతగానితనం లేకుండా మనము చేవగలిగిన వ్యక్తులుగా,
మునుగుట కంటే మించిన ధన్యులుగా. గతకాల భక్తులందరూ క్రమక్రమముగా వర్ధిల్లి ఎదిగారా? ఒకేసారి కృప కొరకు వేడుకున్నారు, కృప దగ్గరకు యథార్థంగా వెళ్ళారు. ఆ యథార్థంగా వెళ్ళినందుచేత వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొందప్పుడు ఏమయ్యారు? బలవంతులయ్యారు. ఏమండి ఆ భాగ్యాన్ని ఎవరికిస్తారు? యథార్థంగా దేవుని ముందుకు వెళ్దాం, పరీక్షిస్తుంది దేవుని మాట ప్రార్థన చేసుకుందాం రండి.